తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని డాక్టర్ యువి రమణరాజు గారు. ఈయన పేరు తెలియని వారు ఉండరు. జిల్లా వ్యాప్తంగా ఈయనకి ఉన్న అభిమానులు కూడా చాలా ఎక్కువే. ఈయన చేసేది ప్రత్యేకంగా 40 ఇయర్స్ నుంచి నేత్ర వైద్య నిపుణులుగా ఇక్కడ పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అలాగే 20 ఇయర్స్ నుంచి ఇక్కడ అందులోకు అంటే చిన్నపిల్లలకు అందులో పూర్తిగా కనపడని కళ్ళు కనపడని అంటే ముఖ్యంగా మానవ సహజమైంది నేత్రదానం కూడా ఉంది. ఆ నేత్రదానం చేస్తే మనం చనిపోయిన ప్రపంచాన్ని చూడగలిగేది నేత్రాలు. ఆ నేత్రాల్లో చనిపోయిన తర్వాత ఆ 2 కళ్ళల్లో ఇద్దరికి కూడా ఆ నేత్రదానం చేయొచ్చని కూడా మనకి చాలాసార్లు అన్ని చోట్ల అంటే అటు మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా నడుపుతున్నారు. దాన్ని ఇన్స్పిరేషన్గా కూడా ఈ డాక్టర్ గారు రమణరాజు గారు ప్రతి ఒక్కడ బ్లైండ్గా ఉన్న ప్రజలకు అలాగే చిన్న చిన్న పిల్లలకు కూడా ఇక్కడ పాఠశాల కూడా నడపడం ఎంతో ఇక్కడ మంచి విషయం. సార్ రమణరాజు గారు, మీకు ఉన్న పేరు ప్రఖ్యాతులు మామూలు విషయం కాదు. ఒక అందులో పాఠశాల కూడా మీరు నడుపుతున్నారు. హాస్పిటల్ అటు హాస్పిటల్ ఇటు ఇలాగ చిన్న పిల్లలకు కూడా విద్యాభ్యాసం కూడా మీరు నేర్పిస్తున్నారు. అది కూడా ఫ్రీ అకామిడేషన్తో నేర్పిస్తున్నారు. అసలు ఏ రకంగా మీరు ఇన్స్పిరేషన్ ఇది? గత 40 ఇయర్స్గా నేను ఇక్కడ ఐ స్పెషలిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. ప్రాక్టీస్లో వచ్చేవారిలో కొద్దిమందికి మేము మందుల ద్వారాని కళ్ళజోడు ద్వారాని ఆ రెండింటి వల్ల అవన్న వాళ్ళకి కొద్దిమందికి సర్జరీ ద్వారా నయం చేయటం జరుగుతూ ఉంటుంది. వేరు వేరు రుగ్మతల్ని సైన్స్ ఎంత డెవలప్ అయినా సరే కొద్దిమందికి ప్రస్తుతానికి ట్రీట్మెంట్ లేని డిసీజెస్ ఉన్నాయి. కొన్ని అంటే పుట్టుకతోటే అంధత్వం వచ్చిన వారిని లేకపోతే కొంతకాలం కొంచెం కనిపించి తర్వాత అంధత్వం వచ్చిన వారికి ప్రస్తుతానికి వైద్యం లేని వారికి ఏం చేయటం అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతుంది. మా దగ్గరికి వచ్చే పిల్లల్లో కొద్దిమందికి ఇలాంటి వైద్యం లేని వారికి మొట్టమొదట వేరువేరు స్కూల్స్ వేరే చోట్ల ఉన్న వాటి దగ్గరికి పంపించడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పి వేరే చోట ఇలాంటి పిల్లలకు చదువు చెప్పించుకుంటే తర్వాత వాళ్ళు భవిష్యత్తులో బాగా స్థిరపడటానికి అవకాశం ఉందని చెప్పడం జరిగేది. వారిలో కొద్దిమంది మాత్రమే చొరవ తీసుకుని మేము చెప్పిన ప్రాంతాలకు వెళ్ళి అక్కడ చదువు చెప్పించుకునేవారు. ఎక్కువ మంది ఇటువంటి లోపం ఉన్న పిల్లల్ని మనం లేకుండా వదిలేయటం ఎలాగా, వదిలేస్తే వాళ్ళు మనల్ని వదిలి ఉండగలరా లేదా, మనం కూడా వాళ్ళని వదిలి ఉండగలమా లేదా అనేసి 2004లో పేరెంట్స్ని సంప్రదించినప్పుడు వాళ్ళు ఇక్కడ డైలీ వచ్చి తీసుకెళ్ళడానికి ఇబ్బంది లేదని అనటం జరిగింది. అప్పుడు నలుగురితోటి 2004 ఆగస్టులో ఈ చిన్నగా స్కూల్ స్టార్ట్ చేయటం జరిగింది. అప్పటి నుంచి మన దగ్గర ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా ఒకళ్ళు వెంట ఒకళ్ళ తర్వాత జాయిన్ అవ్వటం జరిగింది. ఇప్పటికీ ఈ 21 సంవత్సరంలోని ఒక 25 మందికి మన పూర్వ విద్యార్థులు ఇక్కడ చదువుకున్న వాళ్ళకి వేరువేరు డిపార్ట్మెంట్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ రావటం జరిగింది. అది చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు కొద్దిమంది పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు నార్మల్ చిల్డ్రన్తో ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీకి చాలా సపోర్టివ్గా ఉంటూ చక్కగా ఆనందంగా ఉండటం అనేది మాకు అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాజెక్టుకి ముఖ్యంగా మేము చేద్దామని ఉద్దేశం ఉన్నా సరే ఇది టీం వర్క్. ఈ టీంలో ఉపాధ్యాయులది మేజర్ పాత్ర. ఎందుకంటే వారు వచ్చి ఈ పిల్లలకి ఉచితంగా ఈ 20 ఏళ్ళ నుంచి కూడా చక్కగా చేయిస్తున్నారు. ఉచిత బోధన చేస్తున్నారు. ఎంతో ప్రేమతో పిల్లల్ని చూసుకుంటారు. తర్వాత ట్రాన్స్పోర్ట్ కూడా లోకల్గా ఉన్న స్కూల్స్ యాజమాన్యం వాళ్ళని రిక్వెస్ట్ చేసి ఈ 20 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నారు. ఎంతమంది స్టూడెంట్స్ అంధ విద్యార్థులు మీ నుంచి బయటికి వెళ్ళి ఇప్పుడు వరకు 60-70 మంది వరకు చదువుకుని బయటికి వెళ్ళారు 21 ఏళ్ళలో. వారిలో 25 మందికి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్లు వచ్చినాయి. పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అంటారా? ఎక్కడెక్కడ? భీమవరంలో అయితే 6-7 మంది భీమవరంలోనే ఉన్నారు. అది ఇద్దరేమో గవర్నమెంట్ జాబుల్లోనే కాకుండా బ్యాంకుల్లో కూడా చేసుకుంటున్నారు. వాళ్ళలో మంచి మంచి ఉన్నత పదవుల్లో కూడా ఉన్నారు. ఒక ఆయనకైతే ఒక స్టూడెంట్కి అసిస్టెంట్ మేనేజర్గా కూడా ప్రమోట్ అయ్యాడు బ్యాంకులోని. తర్వాత హెడ్ మాస్టర్గా కూడా LFL HMs అంటారు.
మన దగ్గర చదువుకున్న వాళ్ళు డిఈడి అయిపోయిన తర్వాత డిఎస్సిలో సెలెక్ట్ అయ్యి టీచర్గా జాయిన్ అయిన వాళ్ళు ఇద్దరు, ఒకళ్ళు తాడేపల్లిగూడెం, ఒకళ్ళు భీమవరంలోని, ఇద్దరు కూడా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎంస్ హెడ్ మాస్టర్స్ కింద స్థిరపడ్డారు. అలాంటి విద్యా సంస్థలు ఇంకెక్కడైనా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి? మన డిస్టిక్లో నర్స్పూర్లో ఒకటి ఉంది. అది గత 50 ఏళ్ళ నుంచి ఉంది. గవర్నమెంట్ అనుకుంటా. అది ట్రస్ట్ అండి. అవును, ఆంధ్ర మోడల్ బ్లైండ్ స్కూల్ అని ఒక ట్రస్ట్ అనమాట. కానీ ఈ రకంగా మీరు మీ ఓన్ క్యాష్తో అంతా కూడా మీ హాస్పిటల్ అకామిడేషన్తో కూడా నడపడం అన్నది కూడా చాలా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. గవర్నమెంట్ నుంచి కూడా మీకు ఏమైనా సపోర్ట్ లభిస్తుంది? గవర్నమెంట్ నుంచి ఈ పిల్లలకి ఇప్పుడు స్టడీ మెటీరియల్, బ్రెయిల్ మెటీరియల్స్ వస్తాయి. తర్వాత ఏమో ఒక 15 మంది వరకు గవర్నమెంట్ నుంచి ల్యాప్టాప్లు ఇచ్చారు స్టూడెంట్స్గా చదువుతున్న వాళ్ళకి. తర్వాత ఇంకా వేరే రోటరీ క్లబ్ వాళ్ళు వీళ్ళకి ఉపయోగపడే స్మార్ట్ విజన్ గ్లాసెస్ అని ఉంటాయి. అవి కూడా ఒక 10 మందికి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది. స్మార్ట్ విజన్ గ్లాసెస్ అంటాం. వీటిలో వేరు మోడ్స్ ఉంటాయి. ఒక మోడ్లో అయితే ఎదురుగుండా ఉన్న వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళ ఏజ్ మేలా ఫిమేలా చెప్పటం, వాళ్ళకి ఏ డ్రెస్ వేసుకున్నారు, ఎంత దూరంలో ఉన్నారు అనేది కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. ఇంకొక మోడ్లోకి మారిస్తే ఒకవేళ టెక్స్ట్ బుక్ని ఒక బుక్కు రీడింగ్ మెటీరియల్ కనుక దీని ఎదురుగుండా పెట్టి ఆ సెకండ్ మోడ్ ఆన్ చేస్తే అది స్కాన్ చేసి ఆ మ్యాటర్ అంతా కూడా చదివి వినిపిస్తుంది. మనకి ఆ ఆడియో బుక్ లాగా ఈ మన ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ ద్వారా చదివి వినిపిస్తుంది అనమాట. ఆ ఫోన్లో యాప్ వేసుకుని ఫోన్ నుంచి దీన్ని కనెక్షన్ ఇచ్చుకుంటే అటువంటిది వేరే వాళ్ళ మీద ఆధారపడే అవకాశం, అది అవసరం లేకుండా ఇది ఎక్కువ భాగం వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇక గవర్నమెంట్ కూడా అలాగే చాలా అవార్డ్స్ అవి వచ్చినాయి అంటున్నారు, సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది వేరు సందర్భాల్లో ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దగ్గర నుంచి, తర్వాత ఏమో స్టేట్ లెవెల్లో కూడా ఓసారి అవార్డు రావటం జరిగింది. అది ఆ క్రెడిట్ అంతా కూడా మా టీం అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే దీంట్లో ఇన్వాల్వ్ అయిన టీచర్సు, ఈ మిగతాది ఇందాక చెప్పిన వారందరూ ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ కూడా ఆ క్రెడిట్ చెందిందనమాట అండి. ఇప్పుడు నయనం ప్రధానం అంటారు. మొత్తం మనిషి అంతా బాగున్నా సరే కంటి చూపు తగ్గిన వెంటనే కూడా ప్రతి ఒక్కళ్ళు సర్జరీకి కానీ దేనికి కానీ అసలు కంటి చూపే లేకుండా ఈ పిల్లలు ఎలా ఉన్నందుకు వాళ్ళకి మీరు సేవా దృక్పథంతో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఉన్న ప్రజలకి అసలు ఏం సజెషన్ ఇస్తారు? అది ఇప్పుడు ఒక దురదృష్టవశాత్తు వీరికి జన్యులోపం వల్ల కానీ అటువంటి వాటి వల్ల వచ్చిన ఇబ్బందులు, అది వారికి మిగతా వాళ్ళతోటి ఏమాత్రం తీసుకోరనే ఉద్దేశంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవడం గురించి వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళని వీలైనంత నార్మల్గా పిల్లలతోటి కలిసిపోయేలాగా చేయడానికి మా వంతు కృషి చేస్తున్నాం. మామూలుగా ఉన్న ప్రజలు ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఈ రోజున మనకి యూసేజ్ ఆఫ్ ది కంప్యూటర్స్ కానీ ఫోన్లు కానీ ఎక్కువగా వాడటం జరుగుతుంది. ఉన్న విజన్ని నిలబెట్టుకోవడానికి చదువు వరకు ఓకే, జాబ్ వరకు ఓకే అండి. సిస్టమ్స్ కానీ మొబైల్స్ కానీ యూజ్ చేయటం అనేది, ఆ స్క్రీన్ టైం అనేది తగ్గించుకుంటే ఉన్న చూపుని జాగ్రత్తగా కాపాడుకుంటూ దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయడానికి కుదురుతుందండి. అలాగే మనం చనిపోయినా సరే మన నేత్రాలు ఉపయోగపడుతున్నాయి. దీని అవేర్నెస్గా ఒక ప్రజలకు ఏం చెప్తారు? ఇప్పుడు దాదాపు ఒక 10 సంవత్సరాలుగా మన హాస్పిటల్ తరఫున ఈ చనిపోయిన వారి దగ్గర నుంచి కార్నియా అంటాం, నల్లగుడ్డు అనేది సేకరణ జరుగుతుంది. ఇప్పుడు వరకు 125 మంది దగ్గర సేకరించడం జరిగింది. చనిపోయిన 6 గంటల లోపులోనే అవి బాడీ నుంచి సపరేట్ చేసి ఆ కార్నియాలు వేరే సొల్యూషన్లో పెట్టాలి. ఆ ప్రిజర్వేటివ్ అంటాం. అది ప్రిజర్వేటివ్లోకి వెళ్ళిన 1 వీక్ నుంచి 10 డేస్ లోపల ఇంకొకరికి అమర్చాలి. 125 మంది డోనార్స్ ఇచ్చారంటే అంటే 250 ఐస్ వచ్చినట్టు. ఇప్పుడు మన హాస్పిటల్ ద్వారా 250 మందికి నేత్రదానం అనేది జరిగిందనమాట. ఇక్కడి నుంచి వేరే ఐ బ్యాంకు పంపిస్తాం. అక్కడి నుంచి నల్లగుడ్డు మార్పిడి చేసే డాక్టర్స్ వాటిని తీసుకుని ఇలా అవసరమైన వాళ్ళకి అమరుస్తారండి. అలా ఎక్కువ మంది మనం చనిపోయిన తర్వాత మనకు ఉపయోగపడింది ఇంకోళ్ళకి ఉపయోగపడేది, ఇది ఖర్చు లేనిది. తర్వాత ఏమో వాళ్ళకి జీవితాంతం మీరు ఎవరిచ్చారో తెలియదు, కానీ ఆ మహానుభావుడు, ఆ అమ్మాయో అది లేడీయో జంటో ఎవరిస్తే వాళ్ళు ఇవ్వటం వల్ల వాళ్ళు మనం మళ్ళీ ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం కదా అనేది కృతజ్ఞతాభావం వాళ్ళలో రిసీవ్ చేసుకున్న వాళ్ళలోనే వాళ్ళ మొత్తం ఫ్యామిలీ అందరి తరఫున కూడా ఎప్పటికీ ఉంటుంది.
రెండేసి లోపాలు కూడా ఉన్నవారు ఉంటారు. ఈ బాబుకి 14 ఏళ్ళ వయసు, కానీ అలా అనిపించడు. ఇతనికి దృష్టిలోపమే కాకుండా ఎదుగుదల ఆర్థోపెడిక్ ప్రాబ్లం కూడా ఉంది. అయినా సరే చాలా శ్రద్ధగా, చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటాడు. అతన్ని ఈ ఏడాది కానీ నెక్స్ట్ ఇయర్ కానీ 10th పంపించబోతున్నాము. బ్లైండ్ స్టూడెంట్స్కి మీరు ఒక గురువుగా వీళ్ళకి ఎలాగ అటాచ్మెంట్ ఉంటుంది? మరి వీళ్ళతోటి నేను సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. మరి ఈ విద్యార్థులతో నాకు గత 3 సంవత్సరాలుగా పరిచయం ఉంది. మరి రమణరాజు గారు సౌజన్యంతో నడుస్తున్నటువంటి పాఠశాలలో నేను పనిచేయటం చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ పిల్లలతో అనుబంధం ఏంటంటే మనం ఏం చెప్పినా వాళ్ళకి ఒక నయనం తప్ప మిగతా అన్నీ కూడా చాలా జ్ఞాపక శక్తి, కానీ ఇలా చెప్పగానే అలా వెంటనే ఆన్సర్ చెప్పేటువంటి విధానం, అలాగే ఆప్యాయంగా పలకరించే విధానం, మన మాట మన కదలిక గుర్తించి వాళ్ళు వెంటనే పలకరిస్తారు. ఎలా ఉన్నారు సార్, ఎక్కడ ఏం చేస్తున్నారు సార్. మనిషి కళతో ప్రపంచాన్నే చూస్తున్నాడు. ప్రపంచం అంతా కూడా రంగులు హరివిల్లుగా, ఒక ఇంద్రభవనంగా, అంటే రెయిన్బోలాగా కనిపిస్తూ ఉంటుంది. దాన్ని మనం చాలా హర్షిస్తూ ఉంటాం. కానీ కాసేపు మనకి చీకటి కనుక కమ్మితే, అదే రాత్రివేళ కానీ ఒక్కసారి కళ్ళు కానీ మనం మూసుకుంటే అంతా ఒక భయానకమైన వాతావరణం నెలకొంటుంది. ఏమీ కనపడతలేదు. ఎందుకు కనపడతలేదని కనుక మనకే భయం కలిపి పరిస్థితిలో కూడా చాలాసార్లు మనం జీవనం సాగిస్తూ ఉంటాం. ఒకసారి కరెంటు లేకపోయినా సరే చాలా భయంకరమైన వాతావరణం నెలకొంటుంది. కానీ అలాంటిది జీవితాంతం ఈ పిల్లలకి, మనతో ఉన్న ఈ చిన్నారులకి కంటి చూపు లేకుండానే వీళ్ళ జీవనం సాగిస్తున్నారంటే మామూలు విషయం కాదు. వీళ్ళని ఒక మనిషిగా ఇక్కడ యువి రమణరాజు ట్రస్ట్ తరపున డాక్టర్ రమణరాజు గారు వీళ్ళందరినీ ఆదుకుని వీళ్ళందరికీ కూడా విద్యాభ్యాసం నేర్పించి, నేనున్నాను మీతో పాటు అని కూడా వీళ్ళందరికీ కూడా విద్యాభ్యాసం నేర్పిస్తున్నారు. సుమారు ఈ ఇన్స్టిట్యూట్ నుంచి, ఈ ట్రస్ట్ ద్వారా సుమారు 60 మంది ఇక్కడి నుంచి విద్యాభ్యాసం అది కూడా నేర్చుకున్నట్లుగా డాక్టర్ గారు తెలియజేస్తున్నారు. అందులో 25 మెంబర్స్కి ఇప్పుడు గవర్నమెంట్ జాబులు కూడా వచ్చినాయి. వాళ్ళందరూ కూడా 40 పెర్ యానం ఇక్కడ 40,000 యానం ఇక్కడ సంపాదిస్తున్నట్టు కూడా తెలియజేస్తున్నారు. కానీ ఇలాంటి మంచి విషయాలు వింటుంటే మనలో కూడా ఒక ఇన్స్పిరేషన్ భావం కలుగుతుంది. ప్రజలందరూ కూడా తమకు ఉన్నంతలో ప్రజాసేవ చేయడానికి ముందుకు సాగుతారని, అలాగే మనం చనిపోయిన తర్వాత కూడా మన కళ్ళు దానం చేసే విధంగా, డొనేషన్ చేసే విధంగా కూడా ప్రజలు మసులుకోవాలని యువి రమణరాజు గారు డాక్టర్ గారు తెలియజేయడం చాలా సంతోషించదగ్గ విషయం. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర, సుమన్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.